వెల్కమ్ టు దేవి డిప్లొమా మ్యాథ్స్. సో మనం లాస్ట్ వీడియోలోని పార్షియల్ ఫ్రాక్షన్ నేర్చుకున్నాం కదా. సో ఈ దాంట్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఇది మీరు కొంచెం ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. ఈ ఫార్ములా మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్. సో ఇచ్చిన దాన్ని యూవీలో కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో యూ దేన్ని అనుకోవాలి, వి దేన్ని అనుకోవాలి అది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ ఫార్ములా చూడండి. యూ ఇంటిగ్రల్ విడిఎక్స్. సో ఫస్ట్ యూని పక్కన పెట్టి వీకి ఒకదానికి ఇంటిగ్రేషన్ చేశారు. తర్వాత మళ్ళీ పెద్ద ఇంటిగ్రేషన్ పెట్టి యూకి డెరివేటివ్, వీకి ఇంటిగ్రేషన్ చూడండి. యూకి డెరివేటివ్ చేస్తారు, వీకి ఇంటిగ్రేషన్. ఈ రెండు పక్క పక్కనే వచ్చి మళ్ళీ హోల్ డిఎక్స్ పెట్టాలి. మొత్తం ఇదంతా సాల్వ్ చేసినాక మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా. ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ ఈక్వల్స్ టు యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్ ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. సో ఇందులో యూఎం అనుకోవాలి, విఎం అనుకోవాలి. సో ఇది చూడండి ఐలెట్ ఫామ్. సో ఇది ఏంటి, ప్రిఫరెన్స్ అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని. సో ఇన్ కేస్ ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. సో మీకు ఫస్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉందనుకోండి. సో దాన్ని ఫస్ట్ యూ అనుకోవాలి, ఎందుకంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అంటే సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ అన్నమాట. ఎల్ అంటే లాగరిథం వాల్యూస్ అనమాట. లాగ్ ఎక్స్, లాగ్ అలాంటివి. ఏ అంటే ఆల్జిబ్రిక్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్. సో టీ అంటే ట్రిగ్నోమెట్రీ, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, సీకెన్ ఎక్స్, టాన్ ఎక్స్ అవి. సో ఈ అంటే ఎక్స్పోనెన్షియల్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో మాత్రం మనం యూవీని తీసుకోవాలి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది ప్రాబ్లం ఇలా ఇచ్చాడు, ఇలా వాల్యూట్ అని చెప్పి ఇలా ఇస్తాడు అనమాట. సో ఇందులో యూ ఏంటి, వి ఏంటి, టూ టర్మ్స్ ఉన్నాయి. టూ టర్మ్స్ కలిపి మనం సాల్వ్ చేయలేం కదా, అప్పుడే ఈ ఫార్ములా యూస్ చేయాలి. సో ముందు మనకి యూ తెలియాలి, వి తెలియాలి. సో ఇందులో ఏముంది, ఫస్ట్ ఏ తర్వాత ఈ వచ్చింది. ఈ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్. ఓకే. ఏ అంటే ఏంటి, ఆల్జిబ్రిక్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఆల్జిబ్రిక్. అంటే ఫస్ట్ యూ అనేది ఎక్స్ స్క్వేర్, వి అనేది ఈ పవర్ ఆఫ్ ఎక్స్. అర్థమవుతుందమ్మా. సో ఆల్జిబ్రిక్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ఈ టర్మ్స్ వస్తాయి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్పోనెన్షియల్. సో దాన్ని ఫస్ట్ ఆర్డర్లో రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే యూవి. అండ్ దెన్ యూజింగ్ దిస్ ఫార్ములా వీ గెట్ ఆన్సర్. ఓకేనా. సో ఫస్ట్ మనం యూవీలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఫార్ములాని యూజ్ చేయాలి. సో యూవీ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఐలెట్ ఫామ్ చూడండి. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీకి, ఎల్ అంటే లాగరిథం వాల్యూస్, ఏ అంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ అంటే ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇవన్నిటిని. నెక్స్ట్ టీ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్. సో ఈ అంటే ఎక్స్పోనెన్షియల్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ 2x, ఈ పవర్ ఆఫ్ 3x ఇస్ ఆల్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్. సో దీని నుంచి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. సో ఈ టాపిక్ నుంచి గ్యారెంటీ క్వశ్చన్ అంటే అసలు క్వశ్చన్ ఇవ్వకుండా ఉండడు ఈ టాపిక్ నుంచి, అంత ఇంపార్టెంట్. సో ఒక ప్రాబ్లం చూద్దాం.